కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. హైదరాబాద్లో కేజీ వెండి ఇప్పుడు అక్షరాల 1,14,000 రూపాయలు. కమోడిటీ మార్కెట్లో ఒక్క రోజులోనే 3,016 రూపాయల ధర పెరిగింది వెండి. కొనుగోలుదారులు డెలివరీలు తీసుకోవడంతోనే వెండికి క్రేజ్ పెరిగినట్టుగా అర్థమవుతోంది. అయితే అనూహ్యంగా ఇదే టైంలో బంగారం ధర మాత్రం పుంజుకోలేదు. 1,00,000ని దాటినప్పటికీ మళ్ళీ 96,000 దగ్గరే బంగారం ధర స్థిరపడిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,000 దగ్గరే ఉంది. బంగారం ధర 10 గ్రాములు 24 క్యారెట్స్ 96,000 దగ్గరే ఉన్నప్పటికీ వెండి మాత్రం అనూహ్యంగా దూసుకెళ్లిపోతోంది. ఒక్క రోజులోనే 3,000 రూపాయల ధర పెరిగింది. ప్రస్తుతం 1,14,000 దగ్గర వెండి మనకు కనిపిస్తోంది. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ఏంటి ఈ వెండి రన్కి కారణం ఏంటని చెప్పుకోవచ్చు? వినియోగదారులు డెలివరీలు తీసుకోవడం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ కాదా? దీప్తి, ముఖ్యంగా మనకి గోల్డ్ ఎప్పుడైతే అనూహ్యంగా పెరిగిందో వెండి చాలా స్తబ్దంగా కనిపిస్తూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఒకవైపు, మరోవైపు కమోడిటీ మార్కెట్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా రోజు రోజుకి డెలివరీస్ పెరుగుతున్నాయి. అంటే ఎవరైతే ఫ్యూచర్ మార్కెట్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళు డెలివరీలు కూడా తీసుకోవడం మొదలుపెట్టారు అనగానే ఒక్కసారిగా వెండికి డిమాండ్ పెరిగింది. ఈ ఒక్క రోజులోనే దాదాపు 3,000 రూపాయలు పెరిగింది. రీటైల్ మార్కెట్లో 1,14,000, అదేవిధంగా కమోడిటీ ఫ్యూచర్స్లో కనుక చూస్తే దాదాపు 1,05,000 వరకు కూడా రీచ్ అవ్వడం జరిగింది. ఈ డిమాండ్ కారణం కనుక మనం చూస్తే ఒకవైపు బంగారం అందుబాటులో లేకపోవడం వల్ల చాలా వరకు కూడా వెండికి బంగారు నగీషీలు అద్ది నగలు తయారు చేయించుకుంటున్న పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు సెమీ కండక్టర్స్ కావచ్చు, సోలార్ ప్యానెల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రీస్ ఎక్కువగా భారతదేశంలో ఉన్నవి కొనుగోలు చేస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం ఒకసారి గణాంకాలు చూస్తే గత సంవత్సరం దాదాపు 7,000 టన్నుల వెండిని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. బంగారం కేవలం 870 టన్నులు ఉంటే వెండి దాదాపు 10 టైమ్స్, అంటే మనకి 7,000 టన్నులు. ఈసారి అది దాదాపు 9,800 టన్నుల వరకు కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనివల్ల ఇప్పట్లో మనకి ఆల్ టైమ్ హై ఈరోజు రీచ్ అయినప్పటికీ కూడా ఇప్పట్లో వెండి ధరలు మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బంగారం విషయానికి వస్తే పెరిగినప్పుడు ఇప్పుడు అవసరం లేదని చెప్పి తర్వాత వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వెండి విషయంలో మాత్రం అది కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీప్తి, రైట్, థ్యాంక్ యూ సుకుమార్.